మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా రైతులకు సంపూర్ణ భూ యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యముద్రతో పాటు క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ప్రమాణాలతో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఏఎస్పేట మండలం హస్నాపురం గ్రామంలో రైతుల ఆనందోత్సాహాల మధ్య పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ఆయన నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ఫోటోలతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలు రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పట్టాలను పంపిణీ చేస్తున్నామని, రైతుకు అన్నం పెట్టే భూమికి రైతును రాజుగా చేయటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామానికి విచ్చేసిన మంత్రికి గ్రామస్తులు, నేతలు, అధికారులు గాని స్వాగతం పలికారు. ఒకరోజు 2 రోజులు చేసి చేతులు దులిపేసే ప్రభుత్వం కాదు ఇది. రాబోయేటువంటి భవిష్యత్తులో రాబోయేటువంటి తరాలకు కూడా రెవెన్యూ భూమి సమస్య లేకుండా అన్ని సమస్యల పరిష్కారానికి పనికొచ్చేటువంటి ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాసు పుస్తకాన్ని ఇవాళ రైతులకి ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్ 31, 2026 వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. ఎక్కడ చిన్న చిన్న తప్పులున్నా వాటన్నిటినీ కూడా సరిచేస్తూ ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ పుస్తకాల పంపిణీ గ్రామాల్లో ఉంటుంది. 9వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక మండలంలో ఒక గ్రామానికి వెళ్ళి రైతులను పలకరించి రైతులకు జరిగిన అన్యాయానికి ఈ ప్రభుత్వం చేసే మేళ్ల గురించి చెప్పి పాసు పుస్తకాలని కొత్త వాటిని వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ రెవెన్యూ చట్టంలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చి 22A కొన్ని భూములు ఉన్నాయి. 22A అంటే అది ప్రభుత్వ భూమి. అందులో కూడా ఏమైనా రైతులు ఉన్నా ప్రైవేట్ పట్టాదారులు ప్రైవేట్ వ్యక్తుల భూములు ఉంటే వాటిని కూడా రద్దు చేసి ఎవరి భూములు వాళ్ళకి అప్పచెప్పడానికి అధికారాలు నెల్లూరులోనే కాదు అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు ఇట్లా 4 విభాగాల కింద ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి కొన్ని అధికారాలను కూడా ఇవ్వడం జరిగింది. మాజీ సైనికోద్యోగులకు ఇచ్చినటువంటి భూములు వాటి పూర్తి యాజమాన్యపు హక్కు ఆ సైనికోద్యోగులకు ఉండే విధంగా, స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన భూములు అవి కూడా యాజమాన్యపు హక్కులు వాళ్ళకే ఉండే విధంగా, రాజకీయ సమరంలో స్వతంత్ర పోరాటంలో పనిచేసినటువంటి రాజకీయ బాధితులు వాళ్ళకు కూడా ఆ యొక్క యాజమాన్యపు హక్కులు ఉండే విధంగా ఆ నిషేధిత 22A అనేటువంటి జాబితాను తొలగించి ఎవరికి వాళ్ళకి పూర్తి యాజమాన్యపు హక్కులు ఇవ్వండి అని రెవెన్యూ అధికారులకి ఈ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, మంత్రివర్గ ఉపసంఘంలో చర్చిస్తున్నాం. వాటిని కూడా ఏ విధంగా ప్రజలకు రైతులకి అనుకూలమైనటువంటి విధానంలో ఇవ్వడానికి మనకు అవకాశం ఉందో వీటన్నిటినీ అన్ని రెవెన్యూ సమస్యలకి పరిష్కారం 2020 చివరి నాటికి పూర్తి కావాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి తగ్గట్టుగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం ఏమీ పనిచేయడం లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పరిపాలన అస్తవ్యస్తమైందని చెప్పేటువంటి వాళ్ళకి ఒక విషయాన్ని చెప్పాలి ఈనాడు మీడియా ముఖంగా. ఈ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా రైతులు, ప్రజలు, పేద వర్గాల వాళ్ళని తేడా లేకుండా అందరి మీద పన్నుల భారం మోపి కరెంటు ఛార్జీలను వేసి ట్రూప్ ఛార్జీల పేరుతో దాదాపుగా 32,166 కోట్లు 5 సంవత్సరాల్లో ప్రజల నడ్డి విరిచి వాళ్ళ దగ్గరని వసూలు చేసుకున్నటువంటి వ్యక్తులు గడిచిన పాలకులు. ఇవాళ వాటన్నిటినీ సరిచేసుకుంటూ విద్యుత్ వినియోగంలో కూడా పారదర్శకతని చూపిస్తూ విద్యుత్ సరఫరాలో నిలుపుదల లేకుండా ఇస్తూ ధరలు తగ్గించాలి, పేద వర్గాల పైన పడ్డటువంటి భారాన్ని తగ్గించాలి, రైతుల మీద భారాన్ని తగ్గించాలని మేము చేసినటువంటి ప్రయత్నంలో ట్రూ అప్ ఛార్జీలని ఇప్పుడు రద్దు చేశాం. ఒక్క ట్రూ అప్ ఛార్జీ రద్దు చేస్తే రాష్ట్రంలో 4,497 కోట్ల రూపాయలు రద్దయినాయి. ఇంతకుముందు ఇదంతా కూడా ప్రజల మీదే వేశారు. ఇవాళ రద్దు చేసి ఆ డబ్బు ప్రజల దగ్గరే వాళ్ళకి ఆర్థికంగా దొరికే విధంగా మేము చేయడం జరిగింది.
అంతే, ఇది కరెంటు విద్యుత్ విధానంలో ఒక భాగం. సదరన్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీ ఉంది. ఇది తిరుపతిలో ఉంటుంది. నెల్లూరు తిరుపతి జిల్లాలో అందులో భాగం. ఈ కంపెనీ ద్వారా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో రద్దయినటువంటి ట్రూ అప్ ఛార్జీల యొక్క విలువ 1551 కోట్ల రూపాయలు. ఇవాళ మనం కడుతున్న డబ్బు మీరు కట్టక్కర్లేదు, ప్రభుత్వమేదే బాధ్యత అని చెప్పి ప్రభుత్వం ప్రజల మీద భారాన్ని తొలగించినటువంటి ప్రభుత్వం ఇవాల్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పాలి. కాబట్టి ఈ యొక్క ఛార్జీలను తగ్గిస్తూ ఇంకా కూడా 1 సంవత్సరం లోపల ఇంకొక 45 పైసలైనా యూనిట్ పైన తగ్గించాలి అనేటువంటి ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది. తప్పకుండా ఆ ప్రయత్నం విజయవంతం అవుతుందని చెప్పి మనం ఈనాడు భావిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈనాడు మనకి అభివృద్ధి లేదు, రేపటి యువతకి ఉపాధి అవకాశాలు లేవు ఈ రాష్ట్రంలో. పాపం మన వాళ్ళే మనల్ని దెప్పిపడుస్తున్నారు అనుకుంటే, పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఈ రాష్ట్రం విడిపోయే వరకు చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన మంత్రివర్గంలో పనిచేసి ఆయన దగ్గర శాసనసభ్యుడిగా మెలిగిన ఒక మహా నాయకుడు రాష్ట్ర పార్టీని, జాతీయ పార్టీని పెట్టుకున్నటువంటి నాయకుడు ఇటీవల ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో? 4 హోటళ్లలో సర్వర్లని, 4 ఆఫీసుల్లో అటెండర్లని తయారు చేశాడని ఎగతాళి చేశాడు. ఇవాళ నేను ఆ పెద్ద మనిషికి మొన్నే చెప్పా, మళ్ళీ చెప్పాలి. నువ్వు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత? ఈ రాష్ట్ర నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇతర దేశాల్లో ప్రభుత్వాలు గుర్తించాయి, ప్రధానమంత్రులు గుర్తించారు, రాష్ట్రపతులు గుర్తించారు, ఈ దేశం గుర్తించింది. ఆయన ఒక రాజనీతిజ్ఞుడని, పరిపాలనా దక్షుడని, పరిపాలన అందించడంలో మరి సుపరిపాలనలో రామరాజ్యాన్ని తీసుకురాబోయేటువంటి వ్యక్తి అని ఇవాళ ప్రజలు నమ్మారు, విశ్వసించారు. నువ్వెంతయ్యా వాళ్ళ మధ్య? నువ్వు కనీసం చిన్న గాలికి తేలిపోయేటువంటి ఒక చిన్న పురుగువి. నువ్వు కూడా మాట్లాడతావా చంద్రబాబు గురించి? కనీసం విజ్ఞత లేదు నీకు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ రాష్ట్రం కాదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీ నాయకుడిని అంత ఎగతాళిపరంగా మాట్లాడడానికి నువ్వు ఎక్కడ, ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చావు? ఎవరి ద్వారా వచ్చావు? ఎవరి వల్ల ఈరోజు రాజకీయంగా పైకి వచ్చావు? ఒకసారి నీ చరిత్ర చదువుకో, నీ చరిత్ర చూసుకో. తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ ఎన్టీ రామారావు, ఇవాల్టి చంద్రబాబు నాయుడు నిన్ను ఏ విధంగా తమ స్నేహహస్తం అందించి ఇవాళ నీకు ఒక ఉన్నత స్థాయి కల్పించారో ఒకసారి గుర్తుపెట్టుకో. నీకు ఆ విజ్ఞత లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో అధిక పెట్టుబడులు సాధించినటువంటి రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇవాళ బ్యాంకులు నిర్వహించే సర్వేల్లో, అవి మన బ్యాంకులు కాదు, ఇది మన ప్రభుత్వం ఇచ్చింది కాదు, బ్యాంక్ ఆఫ్ బరోడా అనేటువంటి జాతీయ అంతర్జాతీయ బ్యాంకు సర్వేలో వాళ్ళు ఇచ్చి విడుదల చేసినటువంటి జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఇవాళ ఉంది. 25.3% పెట్టుబడులు ఆకర్షించింది ఈ ప్రభుత్వం అని చెప్పి బ్యాంకుల్లో వాళ్ళు చెప్తూ ఉంటే అది కూడా నేను నమ్మనంటే నీ కర్మది. దానికి ఎవడేం చేస్తాడు?